హాయ్ 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 ఎట్లున్నారు? మస్తున్నారులే, మంచిగానే ఉంటారు. సో ఈరోజు ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఏంటా రెసిపీ అనుకుంటున్నారా? అదేనండి, గుత్తు దొండకాయ కర్రీ. దొండకాయతో చాలా తక్కువ ఐటమ్స్, తక్కువ వెరైటీగా ఉంటాయి అనుకుంటారు, కానీ చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను గుత్తు దొండకాయ కర్రీ ఎలా వండుకోవాలో, దాన్ని ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్గా కుక్కర్ తీసుకుందాం. కుక్కర్లో ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఇలా దొండకాయల్ని గుత్తులా కట్ చేసుకోవాలి. చూసారా ఎలా కట్ చేశానో? బాగా కొంచెం పెద్ద సైజు ఉంటే 2 సకాలు చేసుకోండి, లేదంటే ఇలాగే గుత్తుల కింద కట్ చేసేసుకోండి. అలాగే ఒక పెద్ద సైజు 2 ఆనియన్స్ ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఈ గుత్తిగా కట్ చేసిన దొండకాయల్ని అందులో వేసేయాలి. అవి 2 to 3 మినిట్స్ వరకు వాటిని బాగా వేయించుకోవాలన్నమాట. సో త్వరగా వేగాలి, మగ్గాలి అనుకుంటే వెంటనే సాల్ట్ అయితే యాడ్ చేసేయాలి కదా. అందుకనే నేను సాల్ట్ యాడ్ చేసి వాటిని బాగా మగ్గించుకుంటున్నాను. అవి మగ్గేలోపుకి మనం ఆనియన్ని పేస్ట్ కింద చేసేసుకుందామా. ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని తీసుకొని వాటిని పేస్ట్ కింద చేసుకోవాలి కాబట్టి మిక్సీ జార్లో వేసుకోండి. సో మిక్సీ జార్లో వేసుకున్నాక ఒక 4-5 వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకొని మిక్సీ పట్టేయండి. చూసారా, మిక్సీ పట్టేలోపు ఇవి కూడా మగ్గిపోయాయి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టిన ఆ వెల్లుల్లి ఆనియన్ పేస్ట్ ఉంది కదా, సో అవి అందులో వేసేసి బాగా మగ్గించుకోండి. అంటే ఆ వెల్లుల్లి ఆనియన్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వాటిని మగ్గించుకుంటే ఆ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే ఇంతలో నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరి. సో కొద్దిగా పసుపు, అలాగే 1 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుని ఒకసారి అలాగే ఇలా తిప్పేసుకుని కొద్దిగా అందులోకి వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మరి అది ఉడకాలి అనుకుంటే మనం వాటర్ అయితే యాడ్ చేయాలి కదా. సో అందులోకి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. చూసారా, 1 గ్లాస్ వరకు నేను వాటర్ తీసుకున్నాను. సో ఆ వాటర్ వేసుకున్నాక ఒకసారి అటు ఇటు తిప్పేసి మన కుక్కర్ అయితే మూత పెట్టేద్దాం. మూత పెట్టి 2 to 3 విజిల్స్ వస్తే చాలండి. దొండకాయ చాలా బాగా కుక్ అయిపోతుంది. సో చూసారా ఎంత బాగా కుక్ అయిందో, చాలా వరకు మగ్గిపోయింది. సో లాస్ట్ ఫైనల్గా కొద్దిగా గరం మసాలా, అలాగే ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి ఇవి 3 మిక్సీ పట్టుకున్న పేస్ట్ 1 స్పూను అది వేసి బాగా తిప్పుకొని 1 నిమిషం పాటు ఉడికించుకుంటే అబ్బా ఎంత టేస్ట్గా ఉంటుందండి. గుత్తొంకాయ టేస్ట్ వచ్చినట్టే ఉంటుంది. సో అంత టేస్ట్గా ఉంటుంది. ఏ కూర కూడా పని చేయదండి, అంత బాగుంటుంది. సో దొండకాయ ఏంటమ్మా ఏం తినగలం అని అనుకోకండి, చాలా అంటే చాలా బాగుంటుంది. చాలామందికి దొండకాయ ఇష్టం ఉండదు, కానీ ఇలా ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. మంచి ఫ్లేవర్తో, మంచి టేస్ట్తో మీ ముందుకు చాలా మంచి కర్రీ తీసుకొచ్చాను. చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉన్నదో నా కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయండి. మీకు మరిన్ని వీడియోస్ కోసం మాత్రం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని దీన్ని సర్వ్ చేసుకుంటే వావ్ వారే వా అనవలసిందే. మీకు కూడా నచ్చినట్లయితే మాత్రం నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.